వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వెంకటేశ్వర్లు గొడ్డిండ్ల ఎంకామ్ బీఈడి ఎల్ఎల్బి ట్రైనింగ్ అండ్ లీగల్ కౌన్సిల్ ఫ్యాకల్టీ మెంబర్ శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సామాజిక సలహాలు దేవాలయాలపై జరగనున్న దాడుల గురించి ఆర్ఫై టీవీ తిరుపతి ప్రతినిధి పొన్న రవికుమార్ వెంకటేశ్వర్లతో ముఖాముఖి. వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఈరోజు మనం అత్యంత కీలకమైన వ్యక్తిని కలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. వాల్యూ ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తున్నటువంటి మన జీవీఆర్ గారిని ఓపెన్ విత్ ఆర్ఫై టీవీలో చిన్న ఇంటర్వ్యూ చేసి వారి విధి విధానాలు మనకు నచ్చాయి. అలాగే సమాజానికి కూడా ఇంకా మంచి చేస్తున్నారు. ఆల్రెడీ శ్వేత ఇన్స్టిట్యూట్లో అకాడమీలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఫ్యాకల్టీగా చేస్తున్నారు. వారి విధి విధానాలు నచ్చి మనం ఈరోజు వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి సమాధానం ఎలాగ ఉంటుంది, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, వారు సొసైటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నారు అనే విషయాల్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు రవికుమార్. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మీ గురించి మొత్తం పాజిటివ్గానే ఉంది. దాని గురించి మీరు అంటే ఇంత ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు సమాజ సేవ చేయడానికి గల కారణాలు మాతోటి కొంచెం పంచుకుంటారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి సార్. ఆర్ఫై టీవీ ద్వారా మీరు పరిచయం అందుకు మీకు, అదేవిధంగా మిమ్మల్ని నడిపిస్తున్న నాయకత్వానికి నా కృతజ్ఞతలు. మనం ఈ సమాజంలో చూసినట్లయితే ఆ భగవంతుడు ప్రకృతి శక్తి, పంచభూతాలు, తల్లిదండ్రుల యొక్క ప్రత్యక్ష దైవంతో మనకు జన్మనిచ్చారు. అయితే ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, నేను ఒక 6 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. కామర్స్లోను, అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నటువంటి సబ్జెక్ట్లోను. అటు తర్వాత కొన్ని శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసే అవకాశం నాకు లభించడం జరిగింది. గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటున్నటువంటి వారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీలో నందు కూడా నా సేవల్ని నేను అందిస్తున్నాను. అయితే ఈ రీసెర్చ్లో, నా అనుభవంలో నేను నేర్చుకున్న అంశాలు ఏంటంటే రవి గారు, ముఖ్యంగా 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ లక్ష్యం ఏంటంటే ఆనందంగా జీవించడం, ఆరోగ్యంగా జీవడం, మనశ్శాంతిగా జీవించడం. అయితే నేటి సమాజంలో మనం మనుషుల్లో చూస్తే, కుటుంబాల్లో చూస్తే ఆనందము లేదు, ఆరోగ్యము లేదు, మనశ్శాంతి లేదు. మన ముత్తాతల కాలంలో బీపీ లేదు, షుగర్ లేదు, వాళ్ళ ట్యాబ్లెట్ ఊసే లేదు. కానీ ఈరోజు నిద్రకు కూడా మనం మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటా అని నేను ఆలోచించినప్పుడు, దీని పట్ల మనకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనము భగవంతుడు ఇచ్చినటువంటి 24 గంటల సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ప్రణాళిక రూపొందించేటువంటి అనుభవం లేకపోవడం వల్ల సమయాన్ని వృధా చేస్తున్నాం, ధనాన్ని వృధా చేస్తున్నాం, అదేవిధంగా జీవితాన్ని కూడా మనం వృధా చేస్తున్నాం. సో అల్టిమేట్గా మన శక్తిని వృధా చేసుకుంటున్నాం. అందువల్ల మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మన దగ్గర ఉన్న సమయాన్ని, మన దగ్గర ఉన్న ధనాన్ని, మన దగ్గర ఉన్న శక్తిని ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అది ఏంటి ఆ ప్రయోజనం అంటే, అందరికీ ఉపయోగపడే ప్రయోజనం. ఏ ఆనందము, ఈ ఆరోగ్యము, ఈ మనశ్శాంతి ఏ మార్కెట్లోనూ దొరకవు. మన మనస్సు అన్నటువంటి మార్కెట్లోనే దొరుకుతాయి. మరి ఎలా? దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చెప్పులు మనం ఎక్కడ వదులుతామండి? ఇంటి బయట. పేస్ట్ బ్రష్ ఎక్కడ పెట్టుకుంటాం? బాత్రూంలో. గ్యాస్ స్టవ్. సో అలా
మన ఇంట్లో ఏ వస్తువుకి ఆ వస్తువుకి ఆ స్థానాలు ఉన్నాయి. కానీ మన మొబైల్కి సార్ ఎక్కడన్నా దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉందా? వరండాలో వాడతాం, హాల్లో వాడతాం, బెడ్రూమ్లో వాడతాం, వంట రూమ్లో వాడతాం, చివరికి బాత్రూంలో కూడా వాడుతున్నాం. ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలనుకుంటుంటే నేను మన శిక్షణా కార్యక్రమాలకు చూస్తూ ఉంటే ఒకసారి రోడ్లో పోతుంటే డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు. ఒక చిన్న సందేహం అలాగే, ఎందుకంటే మీలాంటి వాళ్ళ ద్వారా నేను ఒక చిన్న సందేశాన్ని మన హిందువులకు కానీ, అంటే హిందువులకనే కాదు అన్ని మతాల వాళ్ళకి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడుల గురించి మీరేమైనా చిన్న సందేశం సార్? తప్పకుండా అండి. ఇదేంటంటే హిందువులకు సంబంధించి దేవాలయాలు అనేది ఒక విశ్వాసం అండి. అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలాలు. మనమందరం కూడాను బాధలు వచ్చినప్పుడు మీరైనా నేనైనా మానవ రూపేణా ఉన్నటువంటి మనుషులనైనా సంప్రదిస్తాం, లేదా ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని దేవుడిగా భావించి మన బాధలు సాధకాలన్నింటిని కూడా అక్కడికి పోయి మనసులో మనం చెప్పుకుంటాం. అది ఈ రోజుది కాదండి. ఆ సాంప్రదాయం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. అయితే ఆ విధంగా సాధక బాధకాలను ఈవెన్ ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది మినిస్టర్లు, ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది ధనవంతులు కూడా గుడి బడి రెండింటినీ కూడా సమానంగానే చూశారు, చాలా పవిత్రంగానే చూశారు. అంటే గుడికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు, బడికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చారు, బడికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు, గుడికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చారు. అయితే ఈ సాంప్రదాయాలకు విరుద్ధంగా, ఈ కస్టమ్స్కి అగైనెస్ట్గా మనుషులు ఎందుకని ఈ భౌతికపరమైనటువంటి టెంపరరీ ఫెసిలిటీస్ కోసం, టెంపరరీగా లభించేటువంటి ఆ డబ్బును సృష్టించేది మనమేనండి, నాశనం చేసేది మనమే. ఆ డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహంతో తరతరాలుగా వచ్చేటువంటి ఆ సాంప్రదాయాలకు అగెనెస్ట్గా పోయి గుడిని కూల్చడం అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ అండి, క్రిమినల్ ఇంటెన్షన్. సో అటువంటివి మనము ప్రోత్సహించకూడదు. ఇప్పుడు ఎవరికైనా కూడా హక్కు ఉంటే ఆ హక్కును సామరస్యంగా కాపాడుకోవాలి. కానీ ఈ విధంగా గుడిని కూల్చడం అనేది చాలా తప్పండి. అటువంటి వాళ్లకు మనం తగిన బుద్ధి ప్రభుత్వం వారు చట్టబద్ధంగా చెప్పాలి, చట్టబద్ధంగా శిక్షించాలి. ఇంకొకసారి మళ్ళీ అటువంటి చర్యలకు ఎవరూ కూడా పూనుకోకుండా ప్రభుత్వం వారు, అధికారులు, ప్రజలు అందరూ కూడా తగిన శాస్తి చెప్పాలనేది నా అభిప్రాయం. లేకపోతే ఏమవుతుందంటే అది ఒక పవిత్రత అండి. ఇప్పుడు గుడి మీద దాడి చేయడము, మనిషి మీద దాడి చేయడం రెండు ఒకటే సార్. ఇప్పుడు దేహమే దేవాలయం అంటున్నామా, ఇక్కడ ప్రాణం ఉంది, అక్కడ కనిపించకుండా ఉంది. ఇప్పుడు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కూడా పోయి దేవుని ముక్కుతున్నారా లేదా? ఎంతోమంది మీలాంటి వాళ్ళు నాలాంటి పోయి ముక్కుతున్నారా లేదా? అంటే మరి అంత విశ్వాసం ఉన్నటువంటి ఆ గుడిని కూలగొడుతున్నారంటే మన విశ్వాసాలన్నింటినీ కూడా దెబ్బతీస్తున్నట్టు కదా. మరి అటువంటి మనుషులను మనం శిక్షించకపోతే ఎట్లా? కాబట్టి 100% అటువంటి వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాలి, కౌన్సిలింగ్లు ఇవ్వాలి, మార్చాలండి. లేకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వం కనుక సహిస్తూ ఉండి, ప్రజలు సహిస్తూ, అధికారులు సహిస్తూ ఉంటే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. గుడి అనేదే లేకుండా చేసేస్తారు, బడి అనేదే లేకుండా చేస్తారు. గుడి బడి రెండు లేకపోతే ఏమైపోతుంది? లేదు, ఇంకా మనుషులు లేదు, మనుషులు చంపుకుంటారు, మనుషులు తింటారు అంతే. కాబట్టి లేదండి, దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గుడుల మీద దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా వంతు బాధ్యతగా కూడా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ దీని మీద ఎస్కలేషన్స్ అనేటివి నేను కూడా పర్సనల్గా లెటర్స్ రాస్తాను. ఖచ్చితంగా గుళ్ళ మీద దాడులు జరిగితే ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే, ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా సరే, జ్యుడిషియల్గా న్యాయస్థానం ద్వారా తప్పకుండా శిక్ష పడేటట్లు మనమందరం కలిసి చేద్దామండి. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీ గురించి వినడమే కానీ ఇంతవరకు కూడా మేము మీ మాటల్లో ఈరోజు మాకు కూడా కొంచెం అవగాహన అనేది, ఎందుకంటే సమాజ సేవ ఎలా చేయాలి అనే విషయాన్ని మేము కూడా కొంతవరకు నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇంకా మీ మాటల ద్వారా మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా నలుగురికి మంచి జరిగేలా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
పెళ్లి చేసుకుంది మహాతల్లి భార్య, రేపొద్దున్నే మనం చనిపోతే ఫోటో పెట్టుకొని ఏడ్చేది ఆమె. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఒంటి పేరు మార్చుకునింది, ఇంటి పేరు మార్చుకునింది, మనకు దగ్గరికి వచ్చింది, మనకు 24 గంటలు సేవ చేస్తుంది. అటువంటి మహాతల్లికి మనం ఏం చేస్తున్నామండి? ప్రేమగా షేక్ హ్యాండ్ ఇస్తున్నామా? ప్రేమగా మాట్లాడుతున్నామా? లేదు. కాబట్టి భార్యను బాగా చూసుకోవాలండి. అటు తర్వాత పిల్లలండి, మన ద్వారా పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళతో స్పెండ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనము కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా 4 గంటల ప్రోటోకాల్ ప్రకారం మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం 4 గంటల్లో? ఆలోచించండి. సెల్ ఫోన్ భార్యకు భర్తకు మధ్యలో పెట్టుకొని సెల్ ఫోన్తో మనం కాపురం చేస్తున్నాం, చూసుకుంటున్నాం. అటు సైడు మనము ఒక స్త్రీని, ఏ స్త్రీ అయితే గౌరవింపబడుతుందో, ఏ స్త్రీ అయితే పూజింపబడుతుందో ఆ కుటుంబం, ఆ సమాజం బాగుంటుంది అని మీరే చెప్పారు. సందేశాలు కూడా అన్ని ఇస్తానే ఉన్నారు కానీ ఆచరణ ఎక్కడుంది? సో అందువల్ల నేను ఈ రూట్ ఎంచుకున్నానండి. నేను రీసెంట్గా ఎంకామ్ బీఈడి చేసి ప్రిన్సిపాల్గా పనిచేశాను. చాలా విద్యా సంస్థల్లో ట్రైనింగ్ చూశాను. రీసెంట్గా మన స్విమ్స్లో పద్మావతి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా లెక్చర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా మా జీవితంలో మేము ఎప్పుడు వినలేదండి అని చెప్పి కొన్ని ఫీడ్బ్యాక్లు రావడం జరిగింది. తర్వాత టీటీడీలో నేను చూస్తున్నాను, ఒక్కొక్కరు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వాళ్ళు విని మా జీవితకాలంలో శ్వేతలో ఇట్లాంటి లెసన్స్, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ మేము లేదు. జీవితం ఇంతకంటే ఫీడ్బ్యాక్తో వచ్చేటువంటి ఆనందం ఇంకేముంటుందండి? అందువల్ల ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి ఈ మూడింటిని మానవ జీవితమైనటువంటి మనం అందరం కూడా పొందాలి. మనం పొందడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ శిక్షణా కార్యక్రమం అనేటువంటి వింగ్ని ఎంచుకున్నాను. అందులో మీరు నాకు పరిచయం కావడం సుకుమార్ ద్వారా నాకు చాలా సంతోషం. మనం ఇలానే కలిసి జర్నీ చేసి సమాజానికి మన బాధ్యతను మనము త్రికరణ శుద్ధితో నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ టీవీ ఛానల్కు, మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు. సో ఇలా ఇండిసిప్లైన్ ఒక ఫోన్ అనేది మనిషి జీవితాన్ని నిలబెడుతూ ఉంది, మనిషి జీవితాన్ని పోగొడుతూ ఉంది. అందువల్ల మొట్టమొదటిగా ఫోన్ను ఎలా వాడాలి, టెలిఫోన్ ఎటిక్విటీ అంటాం. సో ఈ రోజుల్లో ఈ సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా దీనివల్లే జరుగుతున్నాయి. అందువల్ల నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఫోను అత్యవసరమైనటువంటి అవసరాలకు మాత్రమే వాడాలి. ఫస్ట్ డిసిప్లిన్. రెండవదండి, నేను అందరికీ కూడా చెప్పేది, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అంటే తిరుమలలో ఉన్నాడు, లేదా మన హృదయాల్లోనూ ఉన్నాడు అంటారు. కానీ నేను అందరినీ కూడా గౌరవించేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, విఘ్నేశ్వర స్వామి కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, హిందువులు కొలిచేటువంటి ఏ దేవుడైనా కావచ్చు, ముస్లింలు కొలిచేటువంటి అల్లా కావచ్చు, క్రిస్టియన్స్ కొలిచేటువంటి యేసుక్రీస్తు కావచ్చు, ఎవరు అందరూ కూడాను 5 ఉంటారండి. గాడ్ లివ్స్ ఇన్ 5 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 టైం అండి. భగవంతుడు టైంలో ఉంటాడు, సైలెన్స్లో ఉంటాడు, నిశ్శబ్దంలో ఉంటాడు, పేషెన్స్ ఓపికలో ఉంటాడు, 4 డిసిప్లైన్లో ఉంటాడు, 5 హెల్త్లో ఉంటాడు. సో సమయాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారికి తప్పకుండా భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. సైలెన్స్, నిశ్శబ్దాన్ని ఎవరైతే పాటిస్తారో తప్పకుండా భగవంతుడు వారికి సహకరిస్తాడు. అదేవిధంగా పేషెన్స్, ఓపిక ఉండాలి. నిశ్శబ్దము, ఓపిక చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉందా అండి ఓపిక మనకు? చెప్పండి, లేదు. అదేవిధంగా డిసిప్లైన్ సార్. డిసిప్లైన్ వస్తే మామూలుగా క్రమశిక్షణ అంటాం. మనకు డిసిప్లైన్ ఉండాల్సింది కర్మేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5, 10 మనస్సు, బుద్ధి. ఈ 12కి క్రమశిక్షణ ఉండాలి. ఏం చూడాలా, ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలా, ఏం వినకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు. ఇలా కర్మేంద్రియాలతో, అదేవిధంగా జ్ఞానేంద్రియాలతో మనస్సు, బుద్ధి. మనస్సు ఏ ఆలోచించాలా, ఏం ఆలోచించకూడదు, బుద్ధి ఏం గైడ్ చేయాలా, ఏం గైడ్ చేయకూడదు. ఇలా 12కి మనకు గనక మనం క్రమశిక్షణ నేర్పించగలిగితే మనం ఆనందంగా ఉంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు తెలుసు, ఇన్ని కోట్ల ఆస్తులు ఉంది, ఆరోగ్యం లేకపోతే ఏంటండి, ఎందుకు ఉపయోగం? అదేవిధంగా ఇంకొకటి కూడా ఈరోజు నేను చెప్తున్నాను, ఎంత పెద్దవారికైనా ఎంత పేదవారికైనా నేను చెప్పేది ఏంటంటే విలువలు లేనటువంటి సంపద ఎంతున్నా కూడా వృధానే. కాబట్టి సంపద విలువలతో కూడుకొని ఉండాలి. ప్రతి ఒక్కటే సంపదేనండి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అది కూడా సంపదే. బాగా డబ్బు ఉంది, అది కూడా భౌతికపరమైనటువంటి సంపదలే. కానీ విలువలతో కూడుకున్నవిగా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్, మన బిడ్డలకు మనం ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందువల్ల నేనేమంటాను అంటే
భగవంతుడు వెంకటేశ్వర స్వామో లేదంటే తిరుమలకి వెళ్ళి ఇక్కడ పాపాలు చేసి అక్కడ దండం పెడితే ప్రయోజనం లేదండి. కాబట్టి మనము గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేహాలమే దేవాలయంగా భావించి కనుక మనం మంచి కార్యక్రమాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము చూడొచ్చు. అదేవిధంగా ఆనందం అంటే ఏ బాధ లేనటువంటి స్థితి. మనం ఏ బాధ ఎప్పుడు ఉండదు, మన యాటిట్యూడ్ బాగుండాలి. యాటిట్యూడ్ బాగుండాలంటే ఏంది, అసలు యాటిట్యూడ్ అంటే ఏంది? వే ఆఫ్ థింకింగ్. వే ఆఫ్ థింకింగ్ ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఉండాలంటే 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. విన్ లాస్ విన్ అని లూజ్ విన్ అని కూడా అంటాం. లూజ్ విన్ విన్. విన్ లూజ్ అంటే ఏంటి? నేను మాత్రమే బాగుండాలా, ఎదుటోళ్ళు సర్వనాశనం అయిపోవాలా. లూజ్ విన్, నేను ఈ సమాజాన్ని ఉద్ధరిస్తా, సర్వనాశనం అయిపోతా, నేను నాశనం అయిపోయినా పర్లా, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తా. లూజ్ విన్. లూజ్ నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, యాసిడ్ పోసి చంపేస్తా, కోర్టులో ప్రమోషన్లు ఎవరికి రానికుండా కేసేస్తా, లేదంటే వాళ్ళని ఇచ్చేస్తా. లూజ్ విన్ విన్, నేను బాగుండాలా, ఎదుటోళ్ళు బాగుండాలా. సో మనం అందరం కోరుకునేది విన్ విన్. గుండె మీద చేసుకొని చెప్పండి, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనం విన్ విన్ యాటిట్యూడ్తో ఉన్నామా? ఉంటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? లేవు. అందువల్ల మన యాటిట్యూడ్లో మార్పు రావాలండి, వే ఆఫ్ థింకింగ్లో మార్పు రావాలి. అటు తర్వాత వే ఆఫ్ థింకింగ్లో మార్పు వచ్చిన తర్వాత బిహేవియర్, వే ఆఫ్ యాక్టింగ్లో కూడా అదే విధంగా ఉండాలి. అంటే పెద్దవాళ్ళను గౌరవించడం, గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం. సో ది బెస్ట్ నర్సు తల్లి అండి. ఈరోజు భగవంతుడు 24 గంటలు, సార్ మీరేమనుకోకండి, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు రిజర్వేషన్లు ఉన్నారు కదా సార్, వెంకటేశ్వర స్వామి కానీ భగవంతుడు కానీ ప్రకృతి శక్తి కానీ ఎస్సీ ఎస్టీలకు 48 గంటలు, లేదా ఈబీసీలకు ఓబీసీలకు 38 గంటలు, మిగిలిన వాళ్ళకు వాళ్ళు బాగా డబ్బు ఉండే వాళ్ళని 18 గంటలు, అట్లా ఏమన్నా తేడా ఉందండి? అందరికీ 24 గంటలు సమానమే కదా. అయితే ఆ 24 గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఉదాహరణకు ప్రతి ఒక్కడు బతకాలంటే 8 గంటలు పని చేయాలి కదా సార్. 24 గంటలు 8 గంటలు పోయింది. 8 గంటలు మనం సక్రమంగా ఆరోగ్యంగా పనిచేయాలంటే 8 గంటలు కనీసం నిద్రపోవాలి కదా. 16 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉంది? ఇంక 8 గంటలు. ఈ 8 గంటల్లో మనం ఫ్రెష్ అప్ అవ్వడము, తినడము, ఇంకా వగైరాలు ఉంటాయి. 4 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 4 గంటలు ఉన్నాయి. ఈ 4 గంటల సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం? ఒకటి, తల్లిదండ్రులకు కనీసం 1 గంట కేటాయించాలా. తర్వాత మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మహాతల్లి భార్య